కప్ తీసుకున్నాను. యాక్చువల్గా సైడ్స్లో పెట్టి తీసుకోవాలి, లేకపోతే చైనా తీసుకున్నా తీసుకోవాలి. రైట్, బాయిలింగ్ కాబట్టి సో క్యాంపర్ వేస్తున్నాను. రైట్, నా పెట్టేశాను. పడేది గరడ పెట్రోల్ కిరోసిన్ కలర్స్ ఫనల్ ఫనల్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది యాక్చువల్ పొజిషన్, ఇటువంటి పొజిషన్ ఇలా పెడుతున్నాను. ఇటువంటి పొజిషన్ పెట్టిన తర్వాత దీన్ని హోల్ని కాటన్తో క్లోజ్ చేయాలి. మనకి కాటన్ లేదు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ ఆల్రెడీ ఈరోజు పెట్టాలి, ఆల్రెడీ ఉండాలి. ఎందుకు కాటన్ పెట్టున్నానంటే ఆ సాలిడ్ ఫామ్ లో ఉన్న క్యాన్సర్ అనేది గ్యాసెస్ గా వచ్చినప్పుడు బయటకు వస్తుంది, కాకుండా బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా క్లోజ్ చేయండి. ఒకసారి స్టూడెంట్కి ఇలాంటి చేపిస్తూ ఉంటే ఇంట్రెస్ట్ వింటారా, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ చేసుకున్నారా లేదా? డెఫినెట్గా అన్ని ఎగ్జామ్స్ వస్తారు. ఏం రాసినా యాక్సెప్ట్ చేయాలి. భయపడవచ్చు మేడం, ఒకసారి ఫైర్ అవుతుంది. హీట్ కావాలండి. మనకి లేదు. ఒకవేళ దానికి ఫైర్ ఎక్కువ అయితే ఫైర్ కూడా క్యాచ్ చేస్తుంది. అది ఎవరైనా గెస్ చేయండి మేడం, ఏమవుతుందా? ఎనీవన్ మేడం? గ్యాస్ మేడం, గ్యాస్ పోకుండా ఇక్కడ క్లోజ్ చేశాను కదా, కరిగిపోతుంది. చేసి మేడం ఓకే మేడం, గ్యాస్ కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ కాకుండా అది గ్యాస్ బయటికి వెళ్ళకుండా క్లోజ్ చేశాను. ఎందుకు మేడం చెప్పండి మేడం? మేడం ఎవాపరేషన్ అట్మాస్ఫియర్ ఏర్పడమే ఎవాపరేషన్ మేడం. అట్మాస్ఫియర్ ఏర్పడమే ఎవాపరేషన్. ఇది ఎందుకు పెట్టాను, ఇది ఎందుకు పెట్టాను? ఫంక్షన్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సార్ స్కాచ్ గా తీసుకుని టెంపుల్ చూసి కర్పూరం పెట్టేసి దీపం వెలిగిస్తారు సార్, గ్యాస్ కనబడే ఉంటుంది, బాగా నీటి కనబడుతుంది. అలా చూపించు కదా నేను. రివర్స్ పంపిస్తుంది. రివర్స్ పంపించినప్పుడు ఇక్కడ ఈ ఫనల్లో ఉన్న ఈ స్టెమ్స్ లో మొత్తం ఏమైపోతుందంటే డిపాజిట్ అయిపోతుంది. సాలిడ్ అనేది డిపాజిట్ అయిపోతుంది. గ్యాసెస్ గా బయటికి పోదు, అది దానికి అవకాశం లేదు. కింద వస్తే మంట, అయిపోతే గ్యాప్ లేదు. కాబట్టి మొత్తం ఏమైపోతుంది, డిపాజిట్ అయిపోతుంది. అంటే ఇది ఒక మెథడ్ కూడా. అంటే స్టూడెంట్ కి చూడ క్యాంపర్ సాలిడ్ కన్వర్ట్ అయిపోయి ఇక్కడ డిపాజిట్ ఈ వాల్స్ డిపాజిట్ అయిపోతుంది, వైట్ గా అయిపోతుంది. దానికోసం ఫనల్. రెడ్ కలర్ బల్బ్ వస్తుంది కదా చిన్నది సార్, అది జీరో బల్బ్ కాదు. ఇప్పుడు అంటే ట్యూబ్ లైట్స్ అవన్నీ వచ్చాయి, సిఎఫ్సెట్ వచ్చాయి. రెడ్ కలర్ బల్బ్స్, రెడ్ కలర్ బల్బ్స్ వచ్చాయి. ఉన్నాయి ఇప్పుడు తక్కువ యూజ్ చేస్తాం, ఎందుకంటే అది కరెంట్ ఎక్కువగా లాగుతుంది కాబట్టి యూజ్ చేయడం లేదు. పవర్ ఎక్కువ లాగుతుంది, అది ఇది పవర్ లాగదు కాబట్టి టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఇది యూజ్ చేస్తారు. అది నేను ఏంటంటే దాంట్లో నైట్రోజన్ ఉంటుంది కదా, ఫిలమీటర్, అది టంక్షన్ ఒకసారి చూడాలి. దాన్ని బ్రేక్ చేశాను, ఇలా గ్లాసెస్ మీద బ్రేక్ చేసి మాస్క్ పెట్టా. రే దాన్ని బోర్ దాన్ని మంట పెడితే పౌతుంది అన్న చెప్తూనే ఉన్నాడు, వెలిగి చేసినాడు. చెప్తున్నా మ్యాథ్స్ బాక్స్ పెట్టేశాడు. హాట్ అని పగిలింది. నాకు స్పెన్సెస్ ఉంటాయి లోపల, అంతా చిన్న చిన్న పీసెస్ లోపల ఇరుక్కొని నాకంటే సరిపోయింది. స్టూడెంట్కి అయితే ఏమైనా అయితే పైసలు అమ్మాయ ఒక గన్నం తప్పింది అనుకున్నాను. ఈవెన్ మనం సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఒక స్టూడెంట్కి చేసేటప్పుడు కూడా మన హ్యాండ్ ఓవర్లోనే చేయాలి. ఇంకొక మీకు స్మెల్ వచ్చిందంటే లీక్ అయినట్టు.
స్మెల్ వచ్చిందంటే ఇక్కడ లీక్ అయ్యి బయటకు వచ్చింది. స్మెల్ రాలేదంటే డెఫినెట్ గా డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అవుతుంది కూడా. అంటే ఒక స్టూడెంట్ కి కాన్సెప్ట్ సబ్లిమేషన్ అనే కాన్సెప్ట్ మేము ఇంట్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళ లైఫ్ లో కూడా మర్చిపోడు. సేమ్ థింగ్ ఈ క్యాన్సర్ ని ఎలాగా చేసామో నాప్థలిన్ బాల్స్, నాప్థలిన్ బాల్స్ వాష్రూమ్ లో యూజ్ చేస్తారు. క్లాత్ ఇన్సెక్ట్స్ నుంచి ఇవి ప్రొటెక్ట్ చేయడానికి కూడా నాప్థలిన్ బాల్స్ యూజ్ చేస్తారు. సేమ్ ప్రాసెస్ కూడా అదే. ఈ ప్రొసీజర్ తెలిసి నేను తయారు చేసుకోవచ్చు నాప్థలిన్ బాల్స్. ఇప్పుడు నేను స్కాన్ చూడండి. సో ఇంకా బాగా క్లారిటీ రావడానికి చూడండి, కనబడుతుందా? ఇలా చూపిస్తే కాన్సెప్ట్ స్టూడెంట్ కి మర్చిపోరు, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. తర్వాత ట్రై చేశాడు. యాక్చువల్గా ఇది సైంటిఫిక్ మెథడ్ గా